దేశవ్యాప్తంగా మొదటి 6 నెలల్లో 554 మంది భర్తలు హత్యకు గురయ్యారని తెలిసింది. దాంతోపాటు యావరేజ్లో డైలీ 2 చొప్పున భర్తల్ని చంపేశారు భార్యలు. ఇక ఒకరికంటే ఎక్కువగా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఇంతమందిని ఇన్ని రకాలుగా ఎలా చంపగలుగుతున్నారు? అసలు ఏంటి? ఇదే విషయం మీద మనతో మాట్లాడేందుకు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఒక్కసారి డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే నిర్మల మేడం, చెప్పండి. డాక్టర్ గారు, దారుణమైనటువంటి పరిస్థితి అండి. ఏకంగా మొదటి 6 నెలల్లో 2026 మొదటి 6 నెలల్లో దేశవ్యాప్తంగా 554 మంది భర్తలు భార్యల చేతిలో హత్యకు గురయ్యారు. అందులో 60% వరకు కూడా కేవలం ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల భర్తల్ని చంపారనమాట భార్యలు. అసలు ఏం జరుగుతుంది సార్? ఇంత దారుణంగా ఇంతకు ముందంతా భార్యలను చంపారు వింటుండేవాళ్ళు. ఇప్పుడు అసలు రివర్స్ లో భర్తల్ని చంపేస్తున్నారు భార్యలు. విచిత్రంగా ఒకళ్ళేమో చెవులో విషం పోసి చంపేస్తారు, ఒకళ్ళ పాలల్లో విషం కలిపి పాము కాటేసి చంపించారంట ఈరోజు ఉత్తరప్రదేశ్ లో భార్య. అది కూడా ఇల్లీగల్ యాక్టివిటీ, అంటే ఇల్లీగల్ రిలేషన్. ఇంకొక ఆమెమో భర్తను చంపేసి కుక్కర్లో పెట్టి ఉడకబెట్టేసింది. ఇంకొక ఆమె భర్తను చంపేసి కోసేసి మిక్సీలో వేసేసింది. ఇంకొక ఆవిడైతే భర్తని చంపేసి ఏకంగా సిలిండర్ కింద పార్ట్ కట్ చేసి ముక్కలు చేసి ఆ సిలిండర్లో వేసి క్లోజ్ చేసింది సార్ అసలు. ఇంకొక ఆమెమో బాత్రూంలో టైల్స్ తీసేసి కట్ చేసేసి ఆ బాత్రూంలో టైల్స్ మధ్యలో వేసేసి మళ్ళీ పైన సిమెంట్ చేసేసింది. ఇంకొక ఆమె చంపేసి తీసుకెళ్లిపోయి వేరే ప్లేస్లో, అసలు ఎక్కడో వేరే రాష్ట్రంలో పాతి పెట్టింది. ఇంకొక ఆమె చంపేసి సూట్ కేసులో వేసి తీసుకుపోతుంటే రైల్వే స్టేషన్ లో పోలీసులు పట్టుకున్నారు. ఏంది అసలు ఏం జరుగుతుంది? ఎందుకు ఇంత క్రూయల్ గా, ఇంత క్రిమినల్స్ లా ఎందుకు తయారవుతున్నారు? ఇంత వైలెన్స్ అసలు ఆడవాళ్ళలో సున్నితంగా ఉంటారని అనుకునే ఆడవాళ్ళలో ఇంత వైలెన్స్ ఏంటి సార్ అసలు? నిర్మల మేడం, ద థింగ్ ఇస్ ఏంటంటే, ఇంకా ఇప్పుడు మనం ఆడవాళ్ళు మగవాళ్ళు అనేటటువంటి భేదాభిప్రాయాలు తీసి పక్కన పెట్టేసి ఆ డిఫరెన్స్, ఆ థాట్ ప్రాసెస్ ఆడవాళ్ళకైతే ఎలా ఉంటది, మగవాళ్ళకైతే ఎలా ఉంటది అనేటటువంటి థాట్ ప్రాసెస్ లోంచి మనం బయటికి రావాలి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎటువంటి హార్మోనల్ కంట్రోల్ వల్ల లేదంటే ఇంకొక కెమికల్ కంట్రోల్ వల్ల ఆడవాళ్ళలో కొద్దిగా సున్నితమైన స్వభావం ఉంటుంది, ఆలోచించే వైఖరి ఉంటుంది, మెతకని వైఖరి ఉంటుంది అనేటటువంటి సబ్జెక్ట్ కాసేపు తీసుకుని పక్కన పెట్టాలి. ఎంత హార్మోన్స్, ఎంత కెమికల్స్ ఉత్పత్తి అయినా కూడా ఏదో ఒక విధమైనటువంటి ఒక మన ఆలోచనకు అందనటువంటి ఒక ప్రభావం, ఆ కెమికల్స్, ఆ సున్నిత స్వభావం కలగజేసేటటువంటి కెమికల్స్ కి మించినటువంటి ప్రభావం ఆడవాళ్ళ మీద పడుతుంది. సో ఒకటి చూడవలసిన అంశం ఏంటంటే, అక్రమ సంబంధాలు పెట్టుకునేటటువంటి అంశంలో పెళ్లి నుంచి బయటపడాలి అనేటటువంటి ఆలోచనలో, లేదంటే ఒక కొత్తదనం, కొత్త విధమైనటువంటి ఆనందం ఆస్వాదించాలనేటటువంటి తపంలో మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు ఈక్వల్ గా పోటీ పడుతున్నారు అనేది ఒకటి అర్థం అవుతుంది ఈ సబ్జెక్ట్ వల్ల. రెండో సబ్జెక్ట్ ఏంటంటే కనుక, నాకు ఇబ్బంది కలిగి నాకు అడ్డుగా నిలిపించేటటువంటి వ్యక్తిని తొలగించేటటువంటి ప్రయత్నంలో, అది భర్త అవనియండి ఎవరైనా కూడా, వాళ్ళని చంపటం అనేటటువంటి దానికి మేము వెనకాడం అనేటటువంటి సబ్జెక్ట్ కూడా సైకలాజికల్ మార్పు కనిపిస్తుంది. సార్ ఇష్టం లేకపోతే వదిలేస్తే అయిపోద్ది కదా సార్, ఎందుకు చంపేయటం? అంటే ఏంటంటే మేడం, ఇప్పుడు ద థింగ్ ఇస్ ఏంటంటే, మీరు చూసేటటువంటి ప్రతి ప్రక్రియలో ఆ సైకలాజికల్ ప్యాటర్న్ ఏదైతే ఉందో, ఎవరికి వాళ్ళు ఈ పని చేసినా కూడా దొరికిపోతున్నారు అనేటటువంటి సబ్జెక్టు తీసి పక్కన పెట్టేసి, ఈ పని చేసినా కూడా మేము దొరకము, మేము అతీతులము, మేము చేసేటటువంటి విధి విధానం బట్టి, మేము టెక్నిక్ బట్టి, టాలెంట్ బట్టి మేము దొరకడానికి అవకాశం లేదు కాబట్టి వదిలేస్తే కనుక భారం నా మీద పడుతుంది. ఏ కారణం చేత వదిలేస్తున్నావు, ఎందుకు వదిలేస్తున్నావు, నీకు ఎవరు ఉన్నారు, ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. కాబట్టి కనిపించకుండా, వినిపించకుండా, గోప్యంగా, టెక్నికల్ గా, టాలెంటెడ్ గా చంపేసి మొక్కలను కోసేసి దాచిపెట్టేసేటటువంటి ఈ కొత్త వైఖరి ఏదైతే ఉందో, అంటే వాళ్ళకుండి ఇంట్లో ఉండి వాళ్ళ తెలివితేటలన్నీ కూడా సింపుల్ గా డివోర్స్ తీసుకుని బయటపడేటటువంటి విధానం మనకే కాంప్లికేషన్ అవుతుంది. కాబట్టి అక్కడ నేను 100 మందికి సమాధానం చెప్పుకోవాలి. అలా కాకుండా ఇలా చేసేసి ప్రతి దాంట్లో ఒక కామన్ కాన్సెప్ట్ ఏంటంటే కనుక, మిస్సింగ్ కేసు కింద చూపెట్టడం. అయ్యో నా భర్త కనిపించట్లేదు, అయ్యో నా భర్త. సో ఏంటంటే, ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా ఒక మ్యానుఫ్యాక్చర్డ్ పద్ధతిలో అతన్ని లేపేసి కప్పేసి, ఆధారాలు లేకుండా రేపొద్దున నువ్వే చంపేవేమో అనేటటువంటి ఒక ఆధారం దొరికినా కూడా శిక్ష పడకుండా ఉండేటటువంటి విధంగా తప్పించుకునేటటువంటి ప్రయత్నంలో కూడా ముందు ఉంటున్నారు. ఒకటి అక్రమ సంబంధాలు, రెండోది చంపటానికి కూడా వెనకబడకపోవటం, మూడోది ఆ ఎవిడెన్స్లను కప్పిపుచ్చేటటువంటి ప్రయత్నంలో ఒక మనిషి చంపేటటువంటి విధానంలో చేసేటటువంటి ప్రక్రియలు.